హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న సండే పానకాల స్వామి గుడికి వెళ్ళామని చెప్పాం కదా, ఆ గుడితో పాటు ఇంకొక గుడికి కూడా వెళ్ళామని చెప్పాం కదా. అదే ఆ గుడి పేరే విజయకీలాద్రి అని. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మాకైతే ఇదే ఫస్ట్ టైం తెలుసు. వేరే వాళ్ళు చెప్తే ఫ్రెండ్స్ వెళ్ళాము. చాలా బాగుంది ఈ గుడి కూడా. పైన కొండ పైన చాలా పైకి, ఇక 2-3 వీలర్స్ నాట్ అలౌడ్. వాళ్ళవే ఒక చిన్న వ్యాన్ ఒకటి, బస్ ఒకటి పెట్టారు. ఈ గుడి ఎక్కడంటే, ఈ ప్రకాశం బ్యారేజ్ ఉందా, ప్రకాశం బ్యారేజ్ దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ రూటు స్ట్రైట్గా వెళ్ళి, ఇదిగోండి ఈ ఘాట్ కనిపిస్తుందా, ఆ ఘాట్ నుంచి కొంచెం అలా ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరగాలి. తిరిగి కొంచెం ముందుకెళ్తే గుడి ఉంటుంది. అక్కడ నుంచి కొండపైకి 30 రూపీస్ మనిషికి, 30 రూపీస్. చిన్నపిల్లలకు, అదే 5 ఇయర్స్ దాటిన పిల్లలకు కూడా ఇటు నుంచి అటు నుంచి కూడా వాళ్ళే దింపుతారు. 30 రూపీస్ ఒక మనిషికి. బాగుంది ఈ గుడి అయితే. ఇదండి కృష్ణానది పక్కన. విజయకీలాద్రి దివ్యక్షేత్రం. చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటి, సీతారామ లక్ష్మణులు, వెంకటేశ్వర స్వామి, ఇంకా లక్ష్మీనారాయణ స్వామి, నెక్స్ట్ అష్టలక్ష్ములు, అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొత్తగా కడుతున్నారంట, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇదిగోండి ఈ వ్యాన్. తక్కువ మంది అయితే ఈ వ్యాన్కి, తర్వాత ఇంకా ఎక్కువ అయ్యారని చెప్పి బస్సు పెట్టారు. అప్పుడు 2 వీలర్ ఎందుకు పంపించట్లేదు అని అడిగితే స్కిడ్ అయిపోతున్నాయంట, అందుకని చెప్పి నాట్ అలౌడ్ అని చెప్పి అన్నారు. చాలా పైన, కొండపైన. ఇదిగోండి మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే చాలా పైకి వచ్చాం. ప్రశాంతంగా ఉంది, కానీ నిజంగా చాలా బాగుంది పైన. అదిగోండి ఇంకా దగ్గరికి. అదిగోండి కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంట. దగ్గరే దుర్గ గుడి చూసుకొని ఈ గుడి, 2 గుడులు దర్శనం అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే బ్యారేజ్ పక్కనే కాబట్టి. వ్యూ అయితే అసలు అదిరిపోయింది అసలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి వీడియో అంతా బాగుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ దుర్గగుడి కూడా కనిపిస్తుంది మధ్యలో. ప్రకాశం బ్యారేజ్ అవతల వైపు దుర్గగుడి, ఇటువైపు విజయకీలాద్రి అని. Bye friends.